హలో వ్యూయర్స్, మొబైల్ సైన్స్ ల్యాబ్కి స్వాగతం. నేను రాజేష్ ఖన్నా. ఇప్పుడు మనం ఆస్ట్రోఫిజిక్స్ సంబంధించి గ్రహణం అంటే ఏంటి, గ్రహణాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏ విధంగా ఏర్పడతాయి మరియు ఏ రోజున ఏర్పడతాయో మనం ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. ఈ ప్రయోగం చేయడానికి మనకు ఇక్కడ ఒక వర్కింగ్ మోడల్ ఉంది. ఈ వర్కింగ్ మోడల్ లోపల మనం భూమి యొక్క నమూనా మరియు చంద్రుని యొక్క నమూనా, దాంతోపాటు సూర్యుని యొక్క నమూనాను మనం తీసుకోవడం జరిగింది. మనకు తెలిసింది ఏంటంటే సూర్యుడు నిరంతరం మండుతూ ఉంటాడు, అదొక అగ్నిగోళం అని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని వెలిగించుకుందాం. అంటే దీంట్లో ఒక 60 వోల్ట్స్ బల్బ్ అనేది మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బల్బ్ని మనం ఆన్ చేసుకొని దీన్ని సూర్యునిలాగా భావించుకుందాం. ఇప్పుడు బల్బ్ వచ్చేసి మనకు గ్లో అయింది. ఈ బల్బుతో మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ఒక క్యాప్తో మూసేయడం జరిగింది. ఇప్పుడు ఈ మోడల్ లోపల మనం సూర్యుడు, చంద్రుడు, దాంతోపాటుగా భూమి కూడా మనకు రెడీగా ఉంది. ముందుగా మనం అనుకున్న ప్రకారం గ్రహణం అంటే ఏంటో తెలుసుకుందాం. గ్రహణం అంటే కనబడకుండా పోవడం, అంటే అదృశ్యం అవడం. ఉదాహరణకి మనం ఈ గ్రహణాలను తీసుకున్నట్లయితే 2 రకాలుగా తీసుకున్నాం. అవి ఒకటి సూర్యగ్రహణం అని, సోలార్ ఎక్లిప్స్, రెండవది చంద్రగ్రహణం అని చెప్పేసి లూనార్ ఎక్లిప్స్ అని అంటుంటాం. సూర్యగ్రహణం అంటే సూర్యగ్రహణం రోజు సూర్యుడు మనకు కనబడకుండా పోతాడు. సూర్యుడు మనకు కనబడట్లేదు కాబట్టి సూర్యగ్రహణం అని, చంద్రుడు ఏ రోజైతే మనకు కనబడడో దాన్ని చంద్రగ్రహణం అని చెప్పుకున్నాం. ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఈ రెండు కూడా ఎప్పుడు ఏర్పడుతున్నాయి అనేది ఇప్పుడు మనం ప్రయోగపూర్వకంగా చేసి చూద్దాం. ముందుగా సూర్యగ్రహణం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు సూర్య నక్షత్రము మరియు చంద్రుడు వచ్చేసి భూమికి ఉపగ్రహం అని మనకు తెలుసు. చంద్రుడు, దాంతోపాటుగా భూమి 3 ఒకే సరళరేఖ పైన ఉన్నాయి. ఈ విధంగా ఒకే సరళరేఖ పైన ఉన్నప్పుడు సూర్యునికి మరియు భూమికి ఈ రెండింటికి మధ్య లోపల చంద్రుడు అడ్డుగా వచ్చాడు. ఇలా చంద్రుడు అడ్డుగా రావడం వల్ల సూర్యుని యొక్క కిరణాలు వెళ్ళి చంద్రుని పైన ఒకవైపులో పడడం వల్ల చంద్రుని యొక్క నీడ వచ్చేసి భూమికి ఒక ప్రాంతంలో పడతా ఉంది. సో సూర్యుని యొక్క వెలుతురు చంద్రుని పైన పడింది. చంద్రుని పైన పడడం వల్ల చంద్రుని యొక్క వెనుక భాగంలో ఉన్న ఈ నీడ వచ్చేసి భూమి పైన పడడం జరిగింది. ఎప్పుడైతే భూమి పైన చంద్రుని యొక్క నీడ పడుతుందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి చంద్రుడు అడ్డుగా ఉండడం వల్ల సూర్యుడు ఆ రోజు మనం కనబడడు. సో సూర్యుడు మనకు కనబడట్లేదు కాబట్టి దాన్ని సూర్యగ్రహణంగా మనం భావించుకుంటున్నాం. ఈ సూర్యగ్రహణం వచ్చేసి మనకి అమావాస్య రోజున జరుగుతుంది. ఆ అమావాస్య రోజున సూర్యుడు మనకు కనబడడు. సూర్యగ్రహణంలో మనకు ఒకటి పాక్షిక సూర్యగ్రహణం అని, రెండవది సంపూర్ణ సూర్యగ్రహణం అని 2గా ఉంటాయి. పాక్షిక సూర్యగ్రహణం అంటే ఎప్పుడైతే సూర్యకిరణాలు చంద్రుని పైన పడుతున్నాయో చంద్రుని యొక్క నీడ భూమి పైన పడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రుడు జరుగుతూ ఉంటాడో భూమిని వెంటనే తప్పుకుపోవడం జరుగుతూ ఉంది. చంద్రుడు ఇలా తప్పుకుపోతూ ఉంటే సూర్యకిరణాలు నేరుగా భూమి పైన పడుతున్నాయి. అలా పడినప్పుడు చంద్రునిది కొంత నీడ మరియు డైరెక్ట్గా కొన్ని కిరణాలు భూమి పైన పడడం జరుగుతుంది. సో కొంత నీడ మాత్రం పడుతుంది కాబట్టి దాన్ని పాక్షిక సూర్యగ్రహణం అని చెప్తాము. చంద్రుని యొక్క నీడ మొత్తంగా భూమిని కప్పేసినట్లయితే ఆ రోజు పూర్తిగా మనకు సూర్యుడు కనబడ్డు కాబట్టి అది సంపూర్ణ సూర్యగ్రహణంగా మనం భావించుకుంటాము. దీని తర్వాత చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ కూడా తిరగడం మనం గమనించొస్తాం.
ఈ మోడల్లో చూసినట్లయితే ఇలా తిరుగుతూ మనం ముందు చూసిన ప్రకారం భూమికి చంద్రునికి మధ్యలో చంద్రుడు వచ్చాడు. కానీ ఇప్పుడు చూసినట్లయితే సూర్యునికి మరియు చంద్రునికి మధ్యలో భూమి అడ్డుగా వచ్చింది. సో ఇలా రావడం వల్ల సూర్యుని యొక్క కిరణాలు మనకు భూమి పైన పడడం జరిగింది. అలా పడడం వల్ల భూమికి ఒకవైపు మాత్రమే సూర్యకిరణాలు పడ్డాయి, రెండో వైపు ఉన్న భూమి యొక్క నీడ అనేది చంద్రుని పైన కప్పేసుకుపోయింది. అంటే మనం భూమిపై నుంచి చూసినప్పుడు ఈ నీడ వల్ల చంద్రుడు మనకు ఆ రోజు కనిపించడు. సో ఇక్కడ మనకు చంద్రుడు కనబడట్లేదు కాబట్టి ఈ రోజుని మనం చంద్రగ్రహణంగా తీసుకోవడం జరిగింది. ఈ చంద్రగ్రహణం వచ్చేసి మనకు పౌర్ణమి రోజున సంభవిస్తుంది. పౌర్ణమి రోజున మనకు చంద్రుడు అనేవాడు కనబడడు కాబట్టి మనం దీన్ని చంద్రగ్రహణంగా భావించుకోవడం జరిగింది. దీంట్లో మనం గమనించినట్లయితే ముందుగా సూర్యగ్రహణం ఏ విధంగా చెప్పుకున్నామో ఇప్పుడు చంద్రగ్రహణంకి కూడా మూడు కూడా ఒకే సరళరేఖ పైన ఉన్నాయి. ఈ గ్రహణాలను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా అమావాస్య రోజున సూర్యగ్రహణం అని, పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పాను. మనకు తెలిసిన ప్రకారం నెలకొక అమావాస్య, నెలకొక పౌర్ణమి అనేది సంభవిస్తుంది. అలా అని చెప్పేసి ప్రతి నెల సూర్యగ్రహణం, ప్రతి నెల చంద్రగ్రహణం అనేవి మనకు ఏర్పడవు. సంవత్సరం మొత్తానికి తీసుకున్నట్లయితే సూర్యగ్రహణం 2 నుంచి 3 సార్లు, చంద్రగ్రహణం అనేది 6 సార్లు సంభవిస్తుంది. ఎందుకనగా భూమి 23.5 డిగ్రీలు ఎలాగైతే వంగి ఉంటుందో అదే విధంగా చంద్రుడు కూడా 5 డిగ్రీలు వంగి ఉంటాడు. అలా వంగి ఉండడం వల్ల ఒకసారి చంద్రుడు పైకి, ఒకసారి కిందికి ఈ విధంగా రావడం మనం గమనించవచ్చు ఇక్కడ వర్కింగ్ మోడల్ లోపల. సో ఇలా పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సూర్యుని కిరణాలు మొత్తం కూడా వెళ్ళి భూమిపైన పడుతున్నాయి, కానీ మధ్యలో అడ్డుగా ఏది రావట్లేదు. ఎప్పుడైతే ఈ 5 డిగ్రీలు వంగింది మళ్ళీ యథాస్థానానికి వచ్చేసి సరళరేఖ పైనకి వస్తాయో అప్పుడు మాత్రమే మనకు గ్రహణం ఏర్పడుతుంది. మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, సూర్యగ్రహణం అంటే వచ్చేసి ఒక పెద్ద పాము వస్తుంది, ఆ పాము వచ్చేసి సూర్యుని మింగుతుంది, ఇంకో పాము వచ్చేసి చంద్రుని మింగుతుంది, లేదా రాహువు, కేతువు, ఈ విధంగా మనకు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. సో ఆ పాము వచ్చేసి సూర్యుని మింగడం, పాము వచ్చేసి చంద్రుని మింగడం ఇవన్నీ కాదు. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే భూమి మరియు చంద్రుని యొక్క నీడలను బేస్ చేసుకొని, వాటి యొక్క షాడోస్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు గ్రహణాలు ఏర్పడడం జరుగుతుంది. సంవత్సరం మొత్తం లోపల మనకి 12 నెలలలాగా మనం భావించుకుంటున్నాం. ఆ 12 నెలలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మనం ఎందుకు తీసుకున్నాం 12 నెలలు అనేది ఇదే వర్కింగ్ మోడల్లో చూద్దాం. ఇక్కడ ఈ వర్కింగ్ మోడల్ని రొటేట్ చేసినప్పుడు మూన్, ఎర్త్ ఈ ప్లేస్ నుంచి ఎర్త్ ఏదైతే ఉందో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేసి మళ్ళీ యథాస్థానానికి రావడాన్ని, దానికి ఎంత టైం పడుతుంది, దాంతోపాటు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే టైంలో చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరగడం మనం గమనించవచ్చు. ఈ చంద్రుడు వచ్చేసి భూమి చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతాడో మనం ఇప్పుడు కౌంట్ చేసి చూద్దాం. ఇక్కడ గమనించండి, ఇక్కడ నేను రొటేట్ స్టార్ట్ చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా కౌంట్ చేయండి, ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. మళ్ళీ 12 వచ్చేటప్పటికి మనకు సేమ్ యథాస్థానానికి వచ్చింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేసి యథాస్థానానికి వచ్చిన దాన్ని మనం సంవత్సరంగా భావించుకున్నాం. దాంతోపాటు అదే భూమి చుట్టూ మూన్ వచ్చేసి మనకు 12 టైమ్స్ తిరగడం వల్ల దాన్ని 12 నెలలలాగా మనం తీసుకోవడం జరిగింది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకి ఏ విధంగా గ్రహణాలు ఏర్పడుతున్నాయి, ఆ గ్రహణాలు ఏ డేస్లో ఏర్పడతాయి, ఎన్ని గ్రహణాలు ఉన్నాయి, దాంతోపాటు మనం నెలలు కూడా ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, సంవత్సరం ఏ విధంగా తెలుసుకున్నా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.